అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ అద్భుత క్షణం కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకొని చూస్తోంది. యుగంలో రాములోరి పట్టాభిషేకం జరిగిన తీరులో కలియుగంలో మరోసారి ఆ రామయ్య అయోధ్యలో కొలుదీరనున్నాడు. ఈ మహత్తర కార్యాన్ని వేలాది మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక అటు పలువురు విఐపీలు అయోధ్యకు సంబంధించి సందేశాలు ఇస్తున్నారు. ప్రముఖ గాయని చిత్ర కూడా రామాలయంపై ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వివాదానికి దారితీసింది. అనేక భాషల్లో దాదాపు 25,000కు పైగా పాటలు పాడిన చిత్ర అయోధ్య గురించి మాట్లాడిన 2 మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపాయి. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సమయంలో జనాలు రాముడి శ్లోకాలు జపించాలని ఓ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రాన్ని జపించండి. అదే రోజు సాయంత్రం ఇళ్లలో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసింది చిత్ర. దీనిపై ఓ వర్గం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిత్ర వీడియోపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారని ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమెకు మద్దతుగా మరో గాయకుడు వేణుగోపాల్ నిలబడ్డారు. అలానే మరో వర్గం కూడా చిత్రకు మద్దతుగా నిలిచింది. ఆమె తన భావాలను వ్యక్తపరిచే హక్కు, స్వేచ్ఛ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వివాదం ఇప్పుడేం కొత్త కాదు. త్రిశూర్లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి శోభన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడానికి కూడా ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు మళ్లీ చిత్రవంతు వచ్చినట్లు అయ్యింది.